హరే శ్రీనివాస మీ నరసింహదాస్. నమః పురుషోత్తమాయాఖ్య నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషికేశ మహాపురుష పూర్వజ. హరి ఓం. ఇప్పటి వరకు పూర్వ సంచికలో మనం అధిక మాసం అంటే ఏమిటి అన్న విషయాన్ని, అలాగే అధిక మాసంలో ఏం చేయాలి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే అధిక మాసం గురించి ఇప్పుడు ఇంకొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ఇప్పుడు మనకి అధిక మాసం అనేది భగవంతుడు సంవత్సరానికి 365 రోజులు ఇస్తాడు. కానీ ఈ 2026లో ఆయన చేయి చాచి మరి మనకు మరో 30 రోజులు అదనంగా ఇచ్చాడు, బహుమతిగా ఇస్తున్నాడు. అది ఎలా ఉందంటే, ఒక తల్లి తన బిడ్డకు పండుగ రోజు అదనంగా మిఠాయి యొక్క ముక్కను చేతిలో పెట్టినట్టే, ఎలాగైతే ఆ తల్లి చేతిలో అదనంగా ఒక మిఠాయి ముక్కను పెడుతుందో, అలాగే పరమాత్మ కూడా మనకు ఈ ప్రేమతో ఈ యొక్క అధిక మాసం అనేటువంటి అధిక క్షణాలను మనకు ఈ సంవత్సరంలో అధికంగా ఇస్తున్నాడు. అయితే ఆ యొక్క ఈ అమూల్యమైనటువంటి కాలాన్ని మనం నిద్రలో గడుపుతున్నామా, లేదా మేల్కొని పరమాత్ముడి విషయంలో మనం గడుపుతున్నామా, లేదా చెడు పనుల్లో మనం గడుపుతున్నామా అన్నది మనం ధ్యాసలో పెట్టుకుని దాన్ని మనం ఆచరించాలి. అధిక మాసంలో ఒక పరమాత్మ అనేటువంటి పదార్థాన్ని మన జీవితంలోకి ఎక్కువగా మనము ఆ యొక్క పదార్థాన్ని మన హృదయంలో నింపుకుందాం. పరమాత్మ ప్రతిరోజు కూడా తెల్లవారుతోనే భగవంతుడు మనకి ఒక తెల్ల కాగితాన్ని ఇస్తాడు. ఏమి రాసుకుంటావో రాసుకోమని, అది నీ చేతుల్లోనే ఉంది. అయితే అధిక మాసం మామూలు నెల కాదు, ఇది దివ్యమైన అంతరాల్ని పూరించేటువంటి నెల. అయితే ఆ తెల్ల ఖాళీగా ఉన్నటువంటి పేజీలో నువ్వు పరమాత్మ గురించి రాస్తావో, లేదా నువ్వు చేసేటువంటి చెడు పనుల లేదా ఒక సామాన్యమైనటువంటి పనుల గురించి రాస్తావో, అది నీ మీదే ఆ పరమాత్మని వదిలేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలనుకున్నా అది మనం చేయాలనుకున్నాం ఒక పనిని, దాన్ని చేయలేకపోయాం. దాన్ని మనకు పూరించుకునేటువంటి అవకాశాన్ని ఈ అదనపు నెల ఇస్తోంది. అంటే చేయాలనుకున్నదంటే ఏదో పని కాదు. మనకు ఎలా అంటే, గంగాజలంలో, గంగా నదీ ప్రవాహంలో ఒక చుక్కని మనం వేరే చుక్కని వేసినా కూడా అది గంగాజలం ఎలాగైతే అవుతుందో, అలాగే ఈ చిన్న సంకల్పం, ఒక సంకల్పం, పరమాత్మ విషయకమైనటువంటి ఒక సంకల్పాన్ని మనం చేసుకుంటే చాలు, ఆ సంకల్పం కూడా ఈ మనసు పవిత్రతలో కలిసి మహాఫలదాయకం అవుతుంది. కాబట్టి ఎలాగైతే గంగాజలంలో మనము నీరుని ఒక చుక్క నీరు వేసినా కూడా అది గంగాజలంలాగా మారిపోతుందో, అలాగే ఆ మనం చేసినటువంటి సంకల్పాన్ని కూడా మనం కలిపితే ఆ సంకల్పం అనేది కూడా మహాఫలదాయకం అవుతుంది ఈ అధిక మాసంలో. అంటే ఒక పరమాత్మ విషయకమైన సంకల్పం, లేదా మంచి పని చేయాలనుకునేటువంటి ఒక సంకల్పం, ఆ సంకల్పాన్ని మనం చేస్తే ఆ సంకల్పమే మనకి అనంత ఫలదాయకం అవుతుంది. తర్వాత ఆ కార్యాన్ని ఆచరించడం వల్ల ఇంకా అధికమైనటువంటి ఫలం లభిస్తుంది. అధిక మాసానికి ముఖ్యంగా మనకు చెప్పవచ్చేది ఏంటంటే, పెద్దవారందరూ కూడా అధికస్య అధికం ఫలం అని చెప్పి, అధిక మాసంలో ఏ కార్యాన్ని నువ్వు అధికంగా చేస్తావో దానికి 1000 రెట్లు 1,000,000 రెట్లు అధికమైనటువంటి ఫలం లభిస్తుంది. ఇప్పుడు మనం పరమాత్మ నామస్మరణ చేస్తే, కేవలం మనం కలికాలంలో పరమాత్మ నామస్మరణ చేయడం వల్లే పరమాత్మ ముక్తి ఇస్తాడు. అయితే ఇప్పుడు అధిక మాసం, కలికాలంలో ఒకసారి, ఇప్పుడు మనకి పూర్వకాలంలో తపస్సు చేస్తే, కష్టపడి అన్ని రోజుల పాటు పరమాత్మ విషయకమైనటువంటి తపస్సును చేస్తే అప్పుడు పరమాత్మ మనందరికీ కూడా కరుణించి అప్పుడు ఆశీర్వాదం చేసేవాడు.
అయితే కలికాలంలో కేవలం ఒక్కసారి, అంటే కలికాలంలో మనం నామస్మరణ మాత్రం చేయడం వల్ల కించిత్ కార్యాలను పరమాత్మ విషయకమైనటువంటివి చేస్తేనే మనకి పరమాత్మ విశేషమైనటువంటి అనుగ్రహం చేస్తున్నాడు. అంటే ఈ అధిక మాసం అనేది ఇంకొక అధిక మాసం ఇచ్చినందువల్ల ఆ అధిక మాసంలో మనం ఎక్కువగా ఏ కార్యాన్ని చేస్తే ఆ కార్యానికి ఆ విశేషమైనటువంటి ఫలం అనేది లభిస్తుంది. అంటే పరమాత్మ విషేకమైనటువంటి నామస్మరణ, జపము, తపము, హోమము ఏం చేసినా కూడా, స్తోత్రపారాయణ ఏం చేసినా కూడా దానికి అధికమైనటువంటి ఫలం అనేది లభిస్తుంది అని చెప్పి మనం తెలుసుకోవాలి. అలాగే దీనికి భిన్నంగా కూడా మనం తెలుసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు మనం ఏదో ఒక పాపం చేసాం, ఆ పాపానికి అధికంగా కూడా ఫలం వస్తుంది. అంటే ఏ పాపం చేసినా కూడా ఆ పాపం అధికమవుతుంది. కావున మీరు అధిక మాసం అన్న విషయానికి, అధిక మాసంలో అధికంగా పుణ్యం చేసుకోవలసినటువంటి మాసము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ మాసంలో సంకల్పం తీసుకోండి, చిన్నదైనా పర్వాలేదు, అది మీ జీవితాన్ని మారుస్తుంది. ఆ సంకల్పం ఎలా ఉండాలి అంటే, నేను పరమాత్మ విషేకమైనటువంటి కార్యాన్ని కార్యాన్ని చేస్తాను. మీరు ఏ కార్యాన్ని అనుకుంటే ఆ కార్యం అనేది ఎప్పటికీ కూడా మనకి విశేష ఫలదాయకం అవుతుంది. ఇది ఒక సామెత గుర్తొస్తుంది. ఏంటంటే పెద్దవాళ్ళందరూ చెప్తారు, వేళ్ళు గట్టిగా ఉంటే కొమ్మలు వంగినా తెగవు అని చెప్తారు. అదే మన సాంప్రదాయం అనే వేళ్ళు లోతుగా ఉంటే జీవితం అనేటువంటి చెట్టు బలంగా నిలబడుతుంది. కావున ఎప్పుడూ కూడా మనం చేసేటువంటి ఆ కార్యం అనేది గట్టిగా సంకల్పాన్ని దృఢంగా చేసుకుని ఆ యొక్క కార్యాన్ని చేయడం అనేది గట్టిగా ఆ కార్యాన్ని చేస్తే ఆ కార్యం అనేది గట్టిగా నిలబడుతుంది. ఏ విధమైనటువంటి విఘ్నాలు రావు. మనం కార్యం చేస్తాం అనుకుంటామండి, కానీ విఘ్నాలు వస్తాయి అనుకుంటే అది ఎప్పటికీ కుదరదు. వేళ్ళు గట్టిగా ఉంటే ఆ చెట్టు కొమ్మని వంచినా కూడా అది విరగదు అని చెప్తున్నారు. కాబట్టి అలాగే సంకల్పం అనేటువంటి వేళ్ళు గట్టిగా ఉంటే మన కార్యం అనేటువంటి కొమ్మను విరిచినా కూడా అది సరిగ్గా విరగదు, దాన్ని వంచినా కూడా అది విరగదు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం డయట్ చేయాలనుకుంటాం, ఆ డయట్ ఎందుకు చేయాలి? మనం దేహాన్ని తగ్గించుకోవాలి అనడానికి చేయాలి. అయితే ఆ దేహాన్ని తగ్గించుకోవాలి అనేటువంటి సంకల్పం మనకి ఉండకపోతే ఆ డయట్ ఎప్పటికీ కూడా సరిగ్గా సాఫీగా జరగదు. అది ఎప్పటికీ కూడా విఘ్నాలు వస్తూనే ఉంటాయి. మన సంకల్పం గట్టిగా ఉంటే ఆ సంకల్పానికి ఆ యొక్క కార్యాన్ని నడిపించేటువంటి బలం అనేది ఉన్నది. కావున మనం ఈ జీవితాన్ని మార్చేటువంటి పరమాత్మ విషేకమైనటువంటి సంకల్పాన్ని ఎప్పుడూ కూడా మీ జీవితంలోకి ఈ అధిక మాసంలో అదనంగా తెచ్చుకోవడం వల్ల విశేషమైనటువంటి పుణ్యం అనేది లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నారు.